మార్కెట్ కమిటీ చైర్మన్ రామారావు గారికి అందరికీ నమస్కారాలు. అలాగే మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతుంది. అంటే 177 బస్సులు డిఎంగా నడబడతాము. అంటే ఎవరికైతే మహిళలకు ఉచిత బస్సు ఉందో మహిళలకు ఉచిత బస్సు అనేటువంటి బస్సు మీద రాస్తే మహిళలకు ఉచితంగా ఉన్నటువంటి బస్సులు ఉచిత బస్సు అని రాస్తే మహిళలకి కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం. అలాగే ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలా అంటే జిరాక్స్ ఉన్నా పర్వాలేదు అని జిరాక్స్ పనిచేస్తా ఫోన్లైన్ చూడటం అన్నారు. దాని గురించి చాలా సంతోషం. ఏదేమైనా మహిళలకి రాజుగారు చెప్పినట్టు మరి నిజమైనటువంటి స్వతంత్రం అప్పుడు అంగన్వాడీ ద్వారా సగం స్వతంత్రం తెచ్చే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ పూర్తిగా మహిళల కోసం ఉచిత పెట్టి ఆ రోజు మహాత్మా గాంధీ గారి కన్నా కళల్ని పూర్తిగా నెరవేర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ మహిళలందరూ కూడా గుర్తించుకొని ఎవరైతే మంచి చేస్తా ఉన్నారో వారికి మళ్ళీ ఒక్కసారి పట్టం కట్టాలనేటువంటిది మహిళలు కూడా ఆలోచన చేయాలి. కూటమి ప్రభుత్వం ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంటే అన్ని రోజులు కూడా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి మన రుణం తీర్చుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి రుణం తీర్చుకునే విధంగా స్థానిక ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చి ఇచ్చిన పథకాలన్నీ కూడా ఈ కరెక్ట్ మాకు ఉపయోగపడుతుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించేలాగా మీరు అందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి ఎవరైతే నిల్చున్నారో వారందరికీ కూడా ఘన విషయం కట్టబెట్టి తద్వారా రాజప్ప గారు కూడా ఇంకా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.